హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే లింగయ్య చట్నీ చూపిస్తున్నానండి. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక టిఫిన్ సెంటర్ చట్నీ అంటండి. ఇది నేను ట్రై చేద్దామని చూశాను, అయితే చాలా బాగా కుదిరింది. అవి కొలతలతో అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి. 200 గ్రాములు అయితే పప్పులు తీసుకున్నాను. అంటే మనకు కొలత ప్రకారం అయితే రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదండి, మెజర్మెంట్ కప్పు, దాంతో 2 కప్పులు అయితే వచ్చాయి. తలకొట్టండి, నిండా కాదు. కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా సగన వేయించుకోవాలండి. బాగా వేగనిచ్చాక తీసి పక్కన పెట్టేసుకొని ఒక్క స్పూన్ అండి, హాఫ్ స్పూన్ అయినా చాలు ఆయిల్ తీసుకొని, అవైతే తెల్లబాయిలు ఉంటాయి కదా, ఒక 10 తెల్లబాయిలు అయితే దూరగా వేయించుకున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. అలా గోల్డెన్ కలర్ వచ్చాక ఈ పప్పులు కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ పప్పులు మళ్ళీ ఇందులో వేసేసి 2 మినిట్స్ అయితే అలా వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే మిరప్పొడి చల్లాలండి. ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసేసాక మిరప్పొడి మారిపోతుంది. ఇలా 2 స్పూన్స్ అయితే మిరప్పొడి తీసుకున్నానండి. అది కూడా ఆ వేడి మీద ఫ్రై చేసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం అది కూడా కలుపుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. ఫస్ట్ అదంతా గట్టిగా కలిపేసుకొని ఆ రసం అయితే తీసి పడేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని పూర్తిగా చల్లారాక మాత్రమే మనం మిక్సర్లో వేసుకోవాలండి. ఈ వాటర్ అయితే చాలవు, మళ్ళీ కూడా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు కూడా చూసుకొని వాటర్ చాలకపోతే గ్రైండ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కూడా వాటర్ వేసుకున్నానండి. కొద్దిగా చూసుకుంటూ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదైతే చాలా మెత్తగా చేసుకోవాలండి. ఈ చట్నీ అయితే మెత్తగా చేసుకోవాలి. ఇంతటితో అయిపోలేదండి ఈ చట్నీ ప్రాసెస్ అయితే ఇంకా ఉంది. అసలు మెయిన్ సీక్రెట్ ఇదేనంట. ఇప్పుడైతే 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఒక పావు చెంచా ఆవాలు, అవి చిటపట్లాడాక ఒక పావు చెంచా జీలకర్ర వేసుకొని, ఆ తరువాత 3 స్పూన్లు అయితే మినపప్పు తీసుకున్నాను. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక 2 రెమ్మలు అయితే కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకు కూడా బాగా కొంచెం డ్రైగా వచ్చేదాకా వేయించుకునేది. ఇది కూడా పూర్తిగా చల్లారాక చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి, అందులో వేసేసుకోండి. అంటే కొద్దిగా కదా, పెద్దదాంట్లో మెదగదు. ఇదైతే మరీ మెత్తగా అయితే అవసరం లేదండి, కొంచెం పలుగ్గానే వేసుకోవచ్చు. పలుగ్గా వేసుకునేసి ఈ పొడి అయితే ముందు మనం చట్నీ చేసుకుంటాం